నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. జగన్మోహన్ రెడ్డి సోలో యాక్టింగ్ చూసి చాలా మందికి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇంత మంచి చేసిన వ్యక్తులను ఈ పాడు ప్రపంచం ఇంత మోసం చేస్తుందా అని అనిపించింది. కేసీఆర్ ఇన్ని పథకాలు ఇచ్చిన ఎడమకాలుతో తన్నాడు. జగన్ అన్ని పథకాలు ఇచ్చిన కుడి కాలుతో తన్నాడు. ఈ రెండు రిజల్ట్స్ యొక్క అర్థం ఏముంది, అసలు ఏమి అని ఆలోచిస్తే ప్రజలకు తమ కాళ్లపై నిలబడే అవకాశము ఎవరు కలిగించరో, ప్రజలకు తమ కాళ్లపై తాము నిలబడి తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే వెసులుబాటు ఎవరు కనిపించరో వారి పని, వారి గతి ఇలాగే ఉంటుంది అని ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఇరు రాష్ట్రాల్లో చెప్పకనే చెప్పాయి. నేను గత కొన్ని నెలలుగా ఆంధ్ర ప్రజల యొక్క డబ్బుపై ఉన్న ఆశను విమర్శిస్తూ వస్తున్నా. అది మంచి విమర్శే. ఈ డబ్బు పిచ్చి నుంచి బయటపడే వరకు ఆంధ్ర వాళ్లకు మోసం జరుగుతూనే ఉంటుంది. ఆశ్చర్యం ఏమంటే తెలంగాణ ఈ రూరల్ మాస్ అంటే ఊర జనాలు ఏం వర్డిక్ట్ ఇచ్చారో ఎలక్షన్లో, అంటే కేసీఆర్ని ఎడమకాలతో తన్ని ఇంట్లో కూర్చోబెట్టారు. అదే ఉద్యమ స్ఫూర్తితో ఇవాళ ఆంధ్ర రూరల్ మాసెస్ జగన్ని కుడికాలుతో తన్ని ఇంట్లో కూర్చోబెట్టి, బహుశా కేసీఆర్ అండ్ జగన్ కొన్ని రోజులే ఇంట్లో ఉండగలుగుతారేమో అనిపిస్తుంది. మనము ఈ ఆంధ్ర వర్డిక్ట్, నేను పొద్దున ఒక వీడియో వేశాను. దాంట్లో నేను చెప్పాను జగన్కి ఇంకా 32 to 35 40% ఓట్లు పడ్డాయి. సాయంత్రము ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్ అదే ఒప్పుకున్నాడు. సుమారు 40% మాకు ఓట్లు పడ్డాయి. ఆ 40% ఓట్లు అంటే కాన్సన్ట్రేటెడ్ పడకుండా విచ్చలవిడిగా, అంటే దూరంగా లూజ్గా పడటం వల్ల వాళ్ళు సింగిల్ డిజిట్ సీటుకు పరిమితమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
అంటే లబ్ధి పొందిన వాళ్ళందరూ సుమారు జగన్కి ఓటేసిన జగన్ భారీ గ్యాప్తో ఓడిపోయాడు. దీని అర్థం చాలా మందికి అర్థం కాలేదు. ఆ మిగతా 55-60% మంది తమ స్వయం కృషితో మేము వస్తాము, దానికి కావాల్సిన వెసులుబాటు మీరు కల్పించండి అని చంద్రబాబు నాయుడుకు ఓటేశారు. ప్రాక్టికలీ ఈ ఓటు ఆంధ్ర వాళ్ళ ఆత్మగౌరవానికి నిదర్శనం. షబాష్. ఈ 40% మంది ఎవరు జగన్కి ఓటేశారో వాళ్లకు ఇది చెంపపెట్టు లాంటి. ప్రభుత్వం ఇచ్చే ముష్టికి ఆశపడి రాష్ట్రాన్నే తాకట్టు పెట్టే ఈ 40% మందికి ఇది ఒక గుణపాఠం. కూర్చొని తినే వాళ్లకు, కులాలకు, మతాలకు అలవాటై ఓట్లు వేసే వాళ్లకు ఇది ఒక చెంపపెట్టు లాంటి. ఏదేమైనా ఆంధ్ర వాళ్ళు తమ ఆత్మగౌరవాన్ని ఇవాళ ఓట్ల రూపంలో జగన్కి ఎలా అర్థం కావాలనో అంత డోసిచ్చి ప్రూవ్ చేశాను. నేను ఆంధ్ర ప్రజలందరికీ, ఎస్పెషలీ ఈ 60% మందికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆ 40% మంది కూడా ఇప్పుడు ఆ స్కీమ్స్ ఎలాగో రద్దవుతాయి కనుక ఈ 40% మంది కూడా ఆశలు వదులుకొని తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ఆంధ్ర రాష్ట్రం ప్రగతి కోసము శ్రమిస్తారు అని నేను గట్టిగా భావిస్తున్నాను. అయితే మోదీకి అంటే బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ లభించకపోవటం, చంద్రబాబు నాయుడు కూటమికి 20+ సీట్లు రావటం, నేను పొద్దున చెప్పేటట్టు ఆంధ్ర పొలిటికల్ సీన్ ఇక స్టేబుల్గా ఉంటుంది, ప్రభుత్వానికి ఏ డోకా ఉండదు, అందరూ భావిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ఈసారి తడబడడు. ప్రాక్టికల్లీ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు మోదీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు. మోదీ తన అహంకారంతో ఆంధ్రాకు చేసిన నష్టం అంతా ఇంత కాదు. అయినా పెద్ద హృదయంతో చంద్రబాబు నాయుడు మోదీ వీక్ అవుతున్నాడు అని తెలుసుకొని కూడా మోదీకి మద్దతు ఇవ్వడానికి అంగీకరించాడు. మోదీ చంద్రబాబుకు రుణపడి ఉండాలి. నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు కలిస్తే ఎన్డీఏ పవర్లో ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇలాంటి సర్కస్ చేయబోడు. ఇప్పుడు ఆయన ప్రధాన అజెండా ఏముంటుందంటే ఆంధ్రప్రదేశ్ని ఈ
అంటే లాస్ట్ టైం ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ నుంచి బయటికి తీసుకొని వచ్చి తన పార్టీని మళ్ళీ నిలబెట్టే పనిలో చంద్రబాబు నాయుడు బిజీగా ఉంటాడు. నేను పొద్దున రాబోయే సమయంలో పొలిటికల్ సీన్ గురించి ఒక చిన్న హింట్ ఇచ్చాను. పొద్దున పొలిటికల్ క్లైమేట్కి సాయంత్రం పొలిటికల్ క్లైమేట్కి ఏం పెద్ద తేడా లేదు. పొద్దున్నే ఎన్డీఏ స్థితి స్పష్టమైపోయింది. చంద్రబాబు గెలుస్తాడు అని కన్ఫర్మ్ అయింది, కానీ వైఎస్ఆర్సీపీ సింగిల్ డిజిట్ వరకు రావచ్చు అని ఎవరూ ఊహించలేదు. ఇలాంటి ఓటర్ అంటే ఓటింగ్ సరళి ఉంటే ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ జాగ్రత్తగా ఉంటుంది. కేసీఆర్కి ఇచ్చిన ఝలక్, జగన్కి ఇచ్చిన ఝలక్ ఈ పొలిటికల్ సర్కిల్స్లో ఒక గుణపాఠం లాంటి, అంటే నేర్చుకునేవారికి. ఇప్పుడు సిగ్గు శరం లేని కేసీఆర్ కేటీఆర్ లాంటి వారికి ఇది ఒక పెద్ద గుణపాఠం కింద కాదు. వారికి సిగ్గు లేదు కనుక మళ్ళీ పుంజుకునే అవకాశం వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు మన ప్రధాన ప్రతిపక్షం అయిన వైఎస్ఆర్సీపీ కానీ బీఆర్ఎస్ కానీ తమ లీడర్లను ఇంటి పట్టున ఉంచడమే పెద్ద గగనం అయిపోయింది. వాళ్ళు ఎప్పుడైనా జైలుకు వెళ్ళొచ్చు. అయితే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో మనం చూడవలసిన విషయం, అబ్జర్వ్ చేయవలసిన విషయం, నరేంద్ర మోదీ జగన్ పట్ల, కేసీఆర్ పట్ల తన వైఖరి మార్చుకుంటాడా లేదా? మోదీ మెతక వైఖరి కేసీఆర్ పట్ల ఉంటే అది రేవంత్ రెడ్డికి ప్రమాదం. మోదీ వైఖరి జగన్ పట్ల మెతకగా ఉంటే అది మోదీకే ప్రమాదం. కనుక మోదీ తన అహంకారాన్ని పక్కన పెట్టి ఇరు తెలుగు రాష్ట్రాలకు చేసిన భయంకరమైన మోసాలను ఒప్పుకొని తెలంగాణలో తాను సంపాదించిన 8 ఎంపీ స్థానాలకు న్యాయం చేయాలని నేను మోదీకి వార్నింగ్ ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు తన వాటా మాంసాన్ని ఎన్డీఏ నుంచి ఎలాగో పీక్కుంటాడు. దాంట్లో ఆశ్చర్యము, అధైర్యపడవలసిన అవసరము ఆంధ్ర ప్రజలకు ఏమాత్రం లేదు. కానీ మన రేవంత్ రెడ్డి మోదీని తన వైపు తిప్పుకొని పాలన సాగించగలడా అనేది ఒక పెద్ద అంశం. రేవంత్ రెడ్డి తెర వెనుక చంద్రబాబుతో కలిసి మోదీతో సంసారం చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నేను మాధవిలత క్యాండిడేట్ అనగానే మీ అందరికీ నేను స్పష్టంగా చెప్పిన,
బీజేపీ వాళ్ళ క్యాడర్ 50 to 60% మాధవిలతను వ్యతిరేకిస్తున్నారు అని. ఎంఐఎం గెలిచిన మార్జిన్ చూస్తే సోషల్ మీడియాలో మాధవిలత చేసిన డ్రామా తప్ప ప్రాక్టికలీ గ్రౌండ్లో ఏం జరగలేదు అని సుస్పష్టమవుతుంది. ఈ పనికి మారిన బీజేపీ సోషల్ మీడియా ప్రజల వాల్యుబుల్ టైంని ఈ మాధవిలత చుట్టూ తిప్పి టైం వేస్ట్ చేసి బీజేపీలో గెలిచిన ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారో తెలియదు, కానీ అన్యాయం జరుగుతుందని ప్రజలు వీళ్ళని ప్రశ్నించకపోతే వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి గురిగింజంతైనా ఏం చేయరు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలను మనం కంపేర్ చేస్తే ఆంధ్ర రాష్ట్రం, నేను చెప్తున్నా కదా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్నా 40% 30% ఫాస్ట్గా దూక్కుంటూ పోతుంది, అంటే దూసుకుపోతుంది. రియల్ ఎస్టేట్ పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆకర్షించే పరంగా, ఆగ్రో ఇండస్ట్రీస్ పరంగా, ధాన్యం ఉత్పత్తి పరంగా, ఫిషరీస్ పరంగా అంటే చేపల ఉత్పత్తి పరంగా, పోర్టుల పరంగా, అంటే ఓవరాల్ ఏపీ డెవలప్మెంట్ వైపు దూసుకుపోతుంది. నేను గత 10 నెలలుగా ఒక తెలంగాణ వాసి అయి ఉండి కూడా హైదరాబాదులో ఇన్వెస్ట్ చేయకండి అనే బ్యూటిఫుల్ సజెషన్ ఇచ్చాను. చాలా మందికి అది సరిగ్గా వినపడలేదు, సొంపుగా అనిపించలేదు. కానీ ఇవాళ ఆ నష్టపోయిన ప్రతి ఒక్కరికి నా సానుభూతి ఉంది. నేను గత 10 నెలలుగా మీకు చెప్తున్న విజ్ఞప్తి విత్ డేటా విత్ లాజిక్ ఉందని ఇప్పుడైనా ఒప్పుకోండి. నేను కుట్రపూరితంగా ఏది చేయను. ఒక తెలంగాణ వాసి ఉండి కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయకండి, రేపు చంద్రబాబు నాయుడు అక్కడ వస్తాడు, తెలంగాణ వాళ్ళు కూడా అక్కడ పోయి ఇన్వెస్ట్ చేసి డబ్బులు చేసుకోండి అని చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తా వస్తున్నా. నేను మా 10 నెలల క్రితం నేను వీడియో వేసి చూడండి, దాంట్లో నేను 10-11 నెలలైంది. బీఆర్ఎస్ పార్టీ తన క్యాడర్ని, డబ్బుని బీజేపీని గెలిపించడానికి మొత్తం ఖర్చు పెడుతుంది, కేసీఆర్ డీల్ చేసుకున్నాడు అని 11 నెలల క్రితం చెప్పిన ఆ వీడియో చూసుకోండి. అంటే నియర్లీ 1 year బ్యాక్ నేను ఇవాళ అయ్యే సిచ్యువేషన్ క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను. చాలా మంది నమ్మలేదు. ఎందుకంటే నేను ఒక పెద్ద వ్యక్తిని కాదు, పేరు ఉన్న వ్యక్తిని కాదు, నాది పేరున్న ఛానల్ కూడా కాదు, సుమారు 11-12 నెలల ఛానల్. నేను మిమ్మల్ని తప్పు పడతలేదు, కానీ ఒక మనిషి ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే ఇప్పుడైనా మీరు నమ్మవలసిన టైం ఆసన్నమైంది. అయితే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏమి అని చాలామందికి డైలమాలో ఉన్నారు. నేను చెప్పినట్టు తెలంగాణ రియల్ ఎస్టేట్ జీడిపిని వదిలి తెలంగాణలో పరిశ్రమలు తేవాలి, ఐటీ ఇండస్ట్రీకి తోడ్పడాలి, అది కాకుండా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ వైపు సబ్సిడీలు కాకుండా మంచి విత్తనాలు, కొత్త సాగు విధానము, మంచి సీడ్స్, మంచి ఫర్టిలైజర్స్,
అంటే అగ్రి బేస్డ్ ఎకానమీగా తెలంగాణను అభివృద్ధి చేస్తే, అంటే సాఫ్ట్వేర్ని నమ్ముకొని కూర్చుంటే బెంగళూరు పరిస్థితి రావచ్చు. భూమి తల్లిని నమ్ముకొని పంటలు వేసుకుంటే ఎప్పటికైనా ఆంధ్రలాగా అరాచకపు పాలన వచ్చిన సస్టైన్ కావచ్చు అనే ఒక స్టోరీ, మంచి స్టోరీ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి వినిపిస్తుంది. కనుక ఆంధ్ర నుంచి మనం నేర్చుకోవాల్సి ఏమంటే, ఎలాంటి పాలన వచ్చినా అగ్రికల్చర్ ఇండస్ట్రీ అంటే అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ గట్టిగా ఉంటే ఎలాంటి పరిస్థితినైనా ఒక స్టేట్ ఎదుర్కొని నిలబడే సత్తా స్టేట్ ప్రజలకు ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉచిత స్కీమ్లను ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేసినా ఎవడు బాధపడడు. ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయటం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం, బిజినెస్ కోసం లోన్స్ ఇవ్వటం, హౌసింగ్ లోన్ రేట్లు వడ్డీలు సబ్సిడీలు ఇవ్వటం తగ్గించటం, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గించటం, ల్యాండ్ రేట్స్ గవర్నమెంట్ రేట్స్ తగ్గించటం, విద్యపై తమ దృష్టి మళ్లించటం. అంటే రేవంత్ రెడ్డికి ఈ సంవత్సరం ఒక లిట్మస్ టెస్ట్, గడ్డు కాలం, ముళ్ళ కంచెల బాట. దాన్ని రేవంత్ రెడ్డి ఎలా దాటుకుపోతాడో అది మనం చూడవలసిన విషయం. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇప్పుడు 8 ఎంపీ సీట్లు తెస్తే అది ఆయన పార్టీలోనే ఆయనకు వ్యతిరేకత, అంటే కుట్ర పన్నే వాళ్ళు రెడీగా ఉన్నారు. నేను ఎప్పుడో చెప్పిన బీజేపీకి 8 సీట్లు రావద్దు, 8 సీట్లు దాటొద్దు. 8 సీట్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డికి 3 ఏళ్ల వరకు, అంటే తాను పాలిచ్చే వరకు ఎదురు దెబ్బలు తప్పవు, బీజేపీ కుట్రలు తప్పవు. 6 సీట్లు వచ్చింటే కాంగ్రెస్ లేదా రేవంత్ రెడ్డి పరిస్థితి చాలా మెరుగ్గా ఉండేది. రేవంత్ రెడ్డి తన దృష్టి అంతా రాష్ట్ర అభివృద్ధి వైపు పెట్టేవాడు. కానీ ఇప్పుడు 8 సీట్లు రావటం వల్ల తన సత్తాని, కాంగ్రెస్ పార్టీని రక్షించుకునే పనిలో రేవంత్ రెడ్డి ఇక రాబోయే సంవత్సరాల్లో బిజీగా ఉంటాడు. అదీ కాకుండా నరేంద్ర మోదీ ఇప్పుడు ఇండియా కూటమిని చీల్చే పనిలో నిమగ్నమైపోతాడు. అంటే మోదీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పని సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఏ స్థితి ఉందో మోదీది కూడా అదే స్థితి ఉంటుంది. తన అహంకార పూరితమైన యాటిట్యూడ్ వల్ల మోదీ ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ని ఎదగనివ్వొద్దని ఈ అమిత్ షా మోదీ చేసిన కుట్ర వల్ల ఉత్తరప్రదేశ్లో అన్ని సీట్లు పోయినాయి. ఇప్పుడు యోగిని ముట్టుకుంటే ఒక భయం, ముట్టుకోకుంటే ఒక భయం. ముట్టుకుంటే ఓ విమర్శ, ముట్టుకోకుంటే ఓ విమర్శ. కాబట్టి ఇప్పుడు మోదీ త్రిశంకు స్వర్గంలో తేలియాడుతుంటాడు. తన ప్రతి పని ఎన్డీఏ పార్ట్నర్స్కి చెప్పి మరీ చేయాల్సి వస్తుంది. ఒంటరి నిర్ణయాలు ఇక మోదీకి తగవు. మినిస్టర్స్ని అపాయింట్ చేయాలన్నా విచ్చలవిడిగా చేయలేడు. కనుక ఈ ఎలక్షన్ అహంకారానికి ఒక చావు దెబ్బ లాంటిది. పిర్ర మీద ఎర్రగా కాల్చిన సీకుతో వాత లాంటిది. ఈ ఎలక్షన్ బీజేపీకి ఎన్నో పాఠాలు నేర్పింది. ప్రజలు అనుకుంటే ఎక్స్ప్రెస్ చేయకుండా సైలెంట్గా ఉండి
ఏం చేయాలనో అది చేసేస్తా. ప్రజలకు స్పీచ్లు ఇన్స్పైర్ చేయవు, మీరు వేసే సబ్సిడీలు ఇన్స్పైర్ చేయవు, మీరు చేసే గిమిక్కులు ఇన్స్పైర్ చేయవు, మీ మీ స్పీచ్ దంచిన లాభం లేదు. ప్రజలకు మంచి అంటే జాబ్స్ కావాలి, ఉద్యోగాలు కావాలి, తమ కాళ్ళపై తాము నిలబడే స్వేచ్ఛ కావాలి. సబ్సిడీల బదులు ఇండస్ట్రీస్ కావాలి, సబ్సిడీల బదులు సాఫ్ట్వేర్ ఫర్మ్స్ కావాలి, సబ్సిడీల బదులు మిల్లులు కావాలి, సబ్సిడీల బదులు మంచి గింజలు కావాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది తాగునీరు, త్రాగునీరు కావాలి. ఇవన్నిటికన్నా ముఖ్యమైన అంశము నీతి గల పాలన కావాలి. మిడిల్ క్లాస్ని అంటే ఇగ్నోర్ చేసే అంటే పట్టించుకొని ప్రభుత్వాలు మీరు అబ్జర్వ్ చేశారో లేదో మిగలటం లేదు. చాలా ప్రభుత్వాలు, చాలా పార్టీలు అణగారిన వర్గాలు, బీసీలు వాళ్ళ భజన చేసి గెలుద్దామని ప్లాన్లో ఉన్నారు. కానీ తెలియకుండానే మిడిల్ క్లాస్లో కొద్దిగా అవేర్నెస్ వచ్చి వాళ్ళ పాత్ర వాళ్ళు సైలెంట్గా పోషిస్తున్నారు అని ఈ ఎలక్షన్స్ చెప్తున్నాయి. నార్త్ ఇండియన్ పార్టీస్ యొక్క వైఖరి ఈ ఎలక్షన్ టోటల్గా మార్చేయనుంది. దక్షిణ భారతదేశాన్ని ఇగ్నోర్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు మోదీ బతికున్నది, మోదీ సస్టైన్ అవుతున్నది, తన పార్టీని బతికిస్తున్నది సౌత్ ఇండియా అనే ఒక నీ క్యాప్. సౌత్ ఇండియా అనే నీ క్యాప్ మోదీని నడిచేటట్టు చేస్తున్నది. తన పార్టీని బతికిస్తున్నది, తనను బతికిస్తున్నది, తన ఖ్యాతిని బతికిస్తున్నది సౌత్ ఇండియా మాత్రమే. కనుక మోదీ తన అహంకారాన్ని విడనాడి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకకు తగు రీతిలో న్యాయం చేస్తే తాను ఇంకా 5 ఏళ్ళు కొనసాగే అవకాశం ఉంది. కానీ దీని మధ్యలో కోతి వేషాలు వేశాడో ప్రజలు మోదీ అని కూడా చూడరు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే రాహుల్ గాంధీ పగటి కలలు ఇక మానుకోవాలి. మన వైపు ప్రజలు ఉండాలంటే మనము ప్రజల్లో అబ్సల్యూట్ మెజారిటీ తెచ్చుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ చూడండి తక్కువ సీట్లు ఉన్నాయి, కానీ ఇండియా అలయన్స్ అనే ఒక అహంకారంతో విర్రవీగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? రాహుల్ గాంధీ చూసుకోవాలి. 545 పైచిలకు ఎంపీ సీట్లు ఉంటే దాంట్లో మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి? మీ ఖ్యాతి ఎంత ఉంది? రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి పోరాడి మీకోసం 8 సీట్లు మిగిలిచ్చాడు. రేవంత్ రెడ్డి లేకపోతే మీకు ఆ సీట్లు 2, 3, 1 వచ్చేది. అంటే ఒక వ్యక్తి నీ పార్టీని బతికిస్తున్నాడు. ఒక ఇష్యూ నీ పార్టీని బతికిస్తుంది. ఒక నమ్మకం నీ పార్టీని బతికిస్తుంది. నీవు అది విస్మరించి మోదీని డిస్ట్రాయ్ చేసే దాంట్లో బిజీగా ఉంటే మీ చేతిలో ఉన్న రాష్ట్రాలు కూడా మీ చేతిలో నుంచి జారిపోయే అవకాశాలు ఉన్నాయి.
ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ కనుమరుగయ్యే దాంట్లో అంటే ఏ డౌటు లేదు. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ 5 ఏళ్ళు పూర్తి చేసుకుంది అంటే ఇక కాంగ్రెస్ మిగలదు అని అర్థం. దయచేసి మన ఇరు రాష్ట్రాల తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఇక అభివృద్ధి అనే ఒక నినాదంపైనే దృష్టి కేంద్రీకరించి కులాలు మతాలు పక్కకు పెట్టి తమ పని తాము చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, తెలంగాణ పతనం కాకుండా ఇంకో 3-4 ఏళ్ళు కొనసాగుతుంది. కానీ ఉచిత పథకాలు ఉచిత గిమిక్కులకు పెద్దపీట వేస్తే అటు చంద్రబాబు నాయుడు ఉండడు, ఆంధ్రప్రదేశ్లో కొనసాగించలేడు పాలన, ఇటు రేవంత్ రెడ్డి ఎన్డీఏ ధాటికి బలైపోతాడు. కనుక ఇరు రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ ఇక ఇండస్ట్రియలైజేషను, పెట్టుబడుల ఆకర్షణ, అర్బనైజేషను, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్పై దృష్టి పెట్టి యువతకు తమ కాళ్లపై నిలబడే అవకాశం ఇస్తే వాళ్ళు రానున్న రోజుల్లో మీకు కూడా అవకాశం ఇస్తారు అని స్పష్టంగా తెలియజేస్తూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు నా శ్రద్ధాంజలి. ఆంధ్రప్రదేశ్లో నూతన పెట్టుబడులు వస్తున్నాయి, ఇంకా పెట్టుబడులు అటువైపు పోతాయి కనుక వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన తెలంగాణను మనం రక్షించుకుందాం, అటు ఆంధ్రాను కూడా పెరిగే అవకాశం ఇస్తే ఇరు రాష్ట్రాలు సహకరించుకొని ఇరు రాష్ట్రాల ప్రజలు తాము ఇచ్చిన ఎలక్షన్ వర్డిక్ట్ని అలాగే ఇంటాక్ట్గా ఉంచుకొని ఈ రాజకీయ నేతలను కళ్ళెం వేసి ఉంచుతారు అని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.